ఇప్పుడు మనం పన్నీర్ నాన్ పిజ్జా తయారు చేసుకుంటున్నాం. ఇప్పుడు మనం నాన్ కోసం పిండి తడుపుకుందాం. అసలు కావాల్సిన పదార్థాలు ఏంటో ఫస్ట్ చూద్దాం. నూనె, మైదా పిండి, పెరుగు, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, కొద్దిగా చక్కెర, పన్నీర్, క్యాప్సికమ్, ఉల్లిపాయలు, గింజలు తీసేసిన టమాటా ముక్కలు, కలోంజీ, చీజ్, టమాటో ప్యూరీ, కారం, వెల్లుల్లి, కసూరి మేతి, మిక్స్డ్ డ్రై హర్బ్స్, చక్కెర. సో మరి ఫస్ట్ మనం పిండి తడిపి పెట్టేసుకుందాం. దీనికోసం ఒక చిన్న బౌల్ తీసుకొని ఇందులో ముందు మైదా పిండి 1 కప్పు, కొద్దిగా ఉప్పు, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, 1 స్పూన్ చక్కెర, ఫస్ట్ అంతా మిక్స్ చేసేసుకోవాలి. ఈస్ట్ వేయట్లేదు, అందుకే బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా వేసాం, సాఫ్ట్గా వస్తుంది. ఇప్పుడు ఇందులో మనం పెరుగు వేస్తున్నాం. చిన్న కప్పు, ఇంకా వాటర్ అవసరం ఉండదు, కావాలి అంటే యాడ్ చేసుకోవచ్చు. కొంచెం నీళ్ళు వేసి సాఫ్ట్గా చేసుకోవాలి. పిండి మటుకి మెత్తగా ఉండాలి. సాఫ్ట్గా చేసుకున్న తర్వాత ఇందులో మనం ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె ఫస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. మనం నూనె వేసాం కదా, నూనె అంతా లోపలికి ఇంకిపోయేలాగా కలుపుకోవాలి. పిండి మొత్తం ఇలా మెత్తగా చేసుకొని ఒక ముద్దలాగా చుట్టేసుకోవాలి ఫస్ట్. ఇప్పుడు బౌల్లో పెట్టేసి ఇలా ఫుల్గా నూనె వేసేసి పిండిని నూనెలో నానబెట్టేసేయాలి. ఒక 10 నిమిషాలు ఇలా రెస్ట్ ఇచ్చేయాలి. దీన్ని క్లోజ్ చేసేసి పక్కన పెట్టేసి నేను హ్యాండ్స్ కూడా క్లీన్ చేసేసుకుంటాను. ఇప్పుడు కొద్దిగా నూనె వేసుకొని ఇందులో సన్నగా తరిగిపెట్టిన వెల్లుల్లి, వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా వెల్లుల్లి వేగే లోపల ఇక్కడ చూడండి, టమాటో ప్యూరీ ఉంది. ఇందులో కారం, కసూరి మేతి కొంచెం, మిక్స్డ్ డ్రై హర్బ్స్, అలాగే సగం స్పూన్ చక్కెర, కొద్దిగా ఉప్పు, మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసేసుకొని వెల్లుల్లి కొంచెం బ్రౌన్ వచ్చేంత వరకు వేగిన తర్వాత ఇప్పుడు పేస్ట్ వేసేసుకోవాలి. అలాగే కొంచెం నీళ్ళు కూడా యాడ్ చేసేసుకున్నాం. సింపుల్గా తయారు చేసుకునే పిజ్జా సాస్ అన్నమాట. ఇప్పుడు ఒక 2 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి. కొంచెం చిక్కబడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చల్లగా అయిన తర్వాత ఇంకొంచెం చిక్కగా అవుతుంది. సాస్ రెడీ అయిపోయింది. ముందుగా తడిపి పెట్టుకున్న పిండిని జస్ట్ తీసేసుకోవాలి. ఆయిల్ ఏం అవసరం లేదు, డ్రై అవ్వకుండా ఉండడానికి మనం ఆయిల్ యూస్ చేసాం. మరీ ఎక్కువగా హ్యాండిల్ చేయకూడదు. పొడిపిండి కింద వేసుకొని పిండిలో జస్ట్ ఈ పిండిని ఇలా దొర్లించాలి. ఇప్పుడు ఈ పిండి పైన కొంచెం ఇలా కలోంజి వేసుకొని మరీ సన్నగా కాదు, కొంచెం మనం బటర్ నాన్స్ ఎలా ఉంటాయి అలా చేసుకోవాలన్నమాట.
చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే కొంచెం నీళ్ళు రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ రెడీగా ఉంది. చాలా అంటే చాలా వేడిగా ఉంది. అలా ప్యాన్ వేడిగా చేసుకొని మనం తయారు చేసుకున్న నాన్ని చూడండి. ఇలా చేసుకున్న తర్వాత నీళ్ళని మొత్తం ఇలా తడి చేయాలి. ఇలా చేస్తే ప్యాన్కి అతుక్కుంటుంది. ఇప్పుడు దీనిపైన మనం మూత పెట్టేద్దాం. మూత పెట్టి చిన్న మంట పెట్టేయాలి. అది ఆటోమేటిక్గా కొద్దిగా పొంగుతుంది అనమాట. నెక్స్ట్ ఇది కూడా సేమ్ అలాగే తయారు చేసుకోవాలి. ఒక 3 minutes తర్వాత ఇలా లూజ్ చేసి రివర్స్ తిప్పేసుకోవాలి. లేదు స్టిక్ అయిపోతే కనుక వెనక్కి తిప్పి ప్యాన్ని మంచిగా మంట పైన కాలిస్తే అటు సైడ్ కూడా కుక్ అయిపోతుంది. ఇలా తీసుకొని చాపింగ్ బోర్డ్ పైన పెట్టేసుకోవాలి. సో ఇప్పుడు ఆల్రెడీ ఆయిల్ చాలా ఉంది కాబట్టి మళ్ళీ ఏం వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు పిజ్జా సాస్ని మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇన్స్టెంట్గా తయారు చేసుకున్న పిజ్జా సాస్. స్పైసీగా దేశీ స్టైల్లో ఈ సాస్ చాలా బాగుంటుంది గార్లిక్ ఫ్లేవర్తో. మిక్స్డ్ డ్రై హర్బ్స్ గార్లిక్ ఫ్లేవరే పిజ్జా సాస్కి మంచి టేస్ట్ అరోమా ఇస్తుందన్నమాట. ఇప్పుడు క్యాప్సికమ్ లోపల గింజలు తీసేసి కట్ చేసుకున్న పిజ్జాకి మనం ఎలా కట్ చేసుకుంటాం అలాగే గింజలు తీసేసిన టమాటాలు. మీ ఇష్టం, ఇంకా మష్రూమ్స్ వేసుకోవాలి అంటే కార్న్ వేసుకోవాలన్నా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర ఉన్న వెజిటేబుల్స్ నేను వేస్తున్నా. అలాగే ఉల్లిపాయలు. పన్నీర్ ముక్కలు. తర్వాత పైనుండి చీజ్ వేసుకోవడమే. మనం యూజ్ చేస్తున్న చీజ్ మొజరెల్లా చీజ్ అన్నమాట. మొజరెల్లా చీజ్ మంచిగా మెల్ట్ అవుతుంది, అంతేకాకుండా చక్కగా సాగుతుంది అన్నమాట. ఇంకా చీజ్ అనేది ఆప్షన్ అండి, మీకు ఎంత నచ్చితే అంత వేసుకోవచ్చు. లైట్గా కావాలంటే లైట్గా వేసుకోవచ్చు. మళ్ళీ వేడిగా ఉంది ప్యాన్ని, నేను ఆఫ్ చేయలేదు. ప్యాన్ మీద పెట్టేసి మూత పెట్టేసి చీజ్ లైట్గా మెల్ట్ అయితే సరిపోతుంది. అదే ఓవెన్లో పెట్టామనుకోండి పైన బ్రౌన్ స్పాట్స్ వస్తాయి. మనం పెనం మీద పెట్టాం కాబట్టి బ్రౌన్ స్పాట్స్ రావు. సో టైం పరంగా చెప్పాలి అంటే 4 to 5 minutes. ఒక 4 నిమిషాల తర్వాత ఓపెన్ చేస్తే ఇలా చీజ్ మెల్ట్ అయిపోతుంది. ఇలా షిఫ్ట్ చేసుకోవాలన్నమాట. పన్నీర్ నాన్ పిజ్జా హ్యాపీగా ఇంట్లోనే తయారు చేసేసుకున్నాం. సో మీకు నచ్చిన షేప్లో కట్ చేసేసుకోవచ్చు. 4 అయినా 8 అయినా కట్ చేసుకుంటే సరిపోతుంది. పన్నీర్ నాన్ పిజ్జా తయారీ విధానం: ముందుగా ఒక బౌల్లో మైదా పిండి, ఉప్పు, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, షుగర్ వేసి బాగా మిక్స్ చేసుకొని అందులో పెరుగు వేసి కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా తడుపుకొని పైనుండి కాస్త నూనె పెట్టి 15 నిమిషాలు పిండిని పక్కన పెట్టాలి. ఇప్పుడు ఒక పాన్ లో నూనె వేడి చేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి వేసి వేగుతూ ఉండాలి. ఈలోపు ఒక బౌల్లో టమాటో ప్యూరీ, కారం, కసూరి మేతి, మిక్స్డ్ డ్రై హర్బ్స్, షుగర్, ఉప్పు వేసి బాగా కలుపుకొని వెల్లుల్లి వేగాక అందులో వేసి కొద్దిగా నీళ్లు పోసి దగ్గరగా వచ్చేంత వరకు ఉడికించుకుంటే పిజ్జా సాస్ రెడీ అవుతుంది. ఇప్పుడు ముందుగా తడిపి పెట్టుకున్న మైదా పిండిని కొద్దిగా తీసుకొని పొడిపిండి సహాయంతో కాస్త ఒత్తుకున్న తర్వాత పైనుండి కలోంజీ వేసి చూపిస్తున్న విధంగా నాన్ని ఒత్తుకొని వెనక్కి తిప్పి కాస్త నీళ్లు అద్ది వేడిగా ఉన్న పాన్ లో పెట్టి కాల్చుకోవాలి. ఒక సైడ్ బాగా కాలిన తర్వాత రెండో వైపు కూడా తిప్పి కాల్చుకున్నాక బయటికి తీసుకొని పిజ్జా సాస్ ని అప్లై చేసి పైనుండి క్యాప్సికమ్, టమాటోస్, ఆనియన్స్, పన్నీర్ ముక్కలు, మొజరెల్లా చీజ్ ని ఇలా గ్రేట్ చేసుకొని మళ్ళీ పాన్ లో పెట్టి 4 నుండి 5 నిమిషాలు మూత పెట్టి కాల్చుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ నాన్ పిజ్జా తయారవుతుంది.